కుంభరాశి వారికి రాబోయే రోజులలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 5వ తేదీ నుంచి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. గురుగ్రహం వెనక్కి నడవడం వల్ల, అంటే వక్రగతిలోకి ప్రయాణించడం వల్ల కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. 50 ఏళ్ల తర్వాత వస్తున్న ఇటువంటి గొప్ప అవకాశం గురించి, మీకు జరగబోయే మంచి గురించి చాలా వివరంగా సాధారణ తెలుగు మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్యంలో గ్రహాల కదలికలు మన జీవితాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. చేతికి అందివచ్చినట్టే వచ్చి అవకాశాలు చేజారిపోతాయి. కుంభరాశివారు గత కొంతకాలంగా ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏలిననాటి శని ప్రభావం. మీ రాశిలోనే శనిదేవుడు ఉండటం వల్ల పనుల్లో ఆలస్యం, మనశ్శాంతి లేకపోవడం, చేతిలో డబ్బు నిలబడకపోవడం వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. చేసిన పనికి గుర్తింపు లేక కుటుంబంలో చిన్న చిన్న గొడవలతో సతమతమవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ కష్టాల చీకట్లు తొలగిపోయి మీ జీవితంలో వెలుగులు నింపే సమయం వచ్చింది. డిసెంబర్ 5వ తేదీన ఒక అతిపెద్ద గ్రహమార్పు జరగబోతోంది. దేవతల గురువు, శుభాలను ఇచ్చే గ్రహమైన బృహస్పతి తన నడకను మార్చుకోబోతున్నాడు. గురువు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. డిసెంబర్ 5వ తేదీ నుంచి గురువు మిథున రాశిలో వెనక్కి నడవడం మొదలుపెడతాడు. ఈ ప్రయాణం వచ్చే ఏడాది, అంటే 2026 ప్రథమ భాగం వరకు కొనసాగుతుంది. దాదాపు 3 నెలలపాటు జరిగే ఈ మార్పు కుంభరాశివారి తలరాతను మార్చేయబోతోంది. ఎందుకంటే కుంభరాశివారికి గురువు 5వ ఇంట్లో ఉన్నాడు. జ్యోతిష్యంలో 5వ ఇంటిని పూర్వపుణ్యస్థానం అంటారు. అంటే మనకు దైవానుగ్రహం, పిల్లల భవిష్యత్తు, తెలివితేటలు, అదృష్టం, ప్రేమ వ్యవహారాలు అన్నీ ఈ స్థానం నుండే వస్తాయి. అటువంటి అదృష్ట స్థానంలో ఉన్న గురువు వెనక్కి నడవడం వల్ల కుంభరాశివారికి పట్టిందల్లా బంగారమవుతుంది. అసలు గ్రహం వెనక్కి నడవడం అంటే ఏంటి? దానివల్ల మీకు ఎలా లాభం జరుగుతుంది? డబ్బు, ఉద్యోగం, ఆరోగ్యం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చాలా వివరంగా అరటిపండు వలిచి చెప్పినట్లు తెలుసుకుందాం. ముందుగా చాలామందికి గ్రహం వెనక్కి నడవడం అంటే ఏదో చెడు జరుగుతుందేమో అన్న భయం ఉంటుంది. కానీ జ్యోతిష్యం ప్రకారం మంచి గ్రహం వెనక్కి నడిస్తే అది ఇంకా ఎక్కువ మంచి ఫలితాలను ఇస్తుంది. దీనిని మనం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు ఒక ముఖ్యమైన పని మీద దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. మీ జేబులోంచి ఒక విలువైన వస్తువు లేదా డబ్బుల సంచి కింద పడిపోయింది. మీరు అది గమనించకుండా ముందుకు వెళ్ళిపోయారు. కొంచెం దూరం వెళ్ళాక మీకు ఆ విషయం తెలిసింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ వెనక్కి వచ్చి ఆ వస్తువును వెతికి తీసుకుంటారు కదా. సరిగ్గా ఇప్పుడు గురువు చేస్తున్న పని అదే. గతంలో మీకు రావాల్సిన అదృష్టం మీకు అందకుండా మిస్ అయిపోయి ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బు ఆగిపోయి ఉంటుంది. లేదా మీకు జరగాల్సిన పెళ్లి వాయిదా పడి ఉంటుంది. విద్యార్థులకు రావాల్సిన సీటు కొద్దిలో మిస్ అయి ఉంటుంది. ఇప్పుడు గురువు వెనక్కి వచ్చి అలా మిస్ అయిన అదృష్టాన్ని, అవకాశాలను మళ్లీ వెతికి మీ చేతిలో పెడతాడు. అంటే దేవుడు మీకు రెండో అవకాశం ఇస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. అందుకే కుంభరాశివారికి రాబోయే రోజులు చాలా ముఖ్యమైన సమయం. ఏలిననాటి శని ఉన్నప్పటికీ గురువు ఇచ్చే ఈ బలం మిమ్మల్ని కాపాడుతుంది. కుంభరాశివారికి ఈ సమయం ఆర్థికంగా చాలా బాగా కలిసివస్తుంది. డబ్బు విషయంలో మీరు పడుతున్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. గురువు 5వ ఇంట్లో ఉండటం వల్ల మీకు అదృష్టం కలిసివస్తుంది. మీరు కష్టపడకుండానే కొన్ని పనులు తేలికగా అయిపోతాయి. చాలా కాలంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చి డబ్బులు తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బ్యాంకు రుణాలు లేదా బయట తీసుకున్న అప్పులు తీరిపోతాయి. మీ చేతిలో డబ్బు నిల్వ పెరుగుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా అదృష్టం మీద ఆధారపడి వ్యాపారం చేసేవారికి ఇది మంచి సమయం. గురువు 5వ ఇంట్లో ఉండి లాభాలను ఇస్తాడు. అయితే ఏలిననాటి శని ఉంది కాబట్టి మరి ఎక్కువ అత్యాశకు పోకుండా తెలివిగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి. లాటరీలు వంటులాటిలో కూడా చిన్న చిన్న లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ తెలివితేటలే మీకు పెట్టుబడి అవుతాయి. మీ ఆలోచనలతో మీరు డబ్బు సంపాదిస్తారు. కుంభరాశి విద్యార్థులకు ఈ సమయం ఒక సువర్ణావకాశమని చెప్పాలి. ఎందుకంటే గురువు అంటేనే జ్ఞానం, చదువు. ఆయన మీ తెలివితేటల స్థానంలో కూర్చుని ఉన్నాడు.
గత కొంతకాలంగా చదువు మీద ఏకాగ్రత లేక, పుస్తకం తీస్తే నిద్ర రావడం, చదివింది గుర్తుండకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థులకు ఇప్పుడు ఆ సమస్యలన్నీ పోతాయి. మీ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఎంత కష్టమైన పాఠాలైనా సరే ఒక్కసారి చదవగానే అర్థమైపోతాయి. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి, అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసేవారికి విజయం తథ్యం. గతంలో 1-2 మార్కులతో ఉద్యోగం కోల్పోయిన వారు ఇప్పుడు మళ్లీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అలాగే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి కలలు నెరవేరుతాయి. మంచి మంచి యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి. పాస్పోర్ట్, వీసా సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి పడుతున్న ఆందోళన ఇప్పుడు తగ్గుతుంది. పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఇది చాలా సంతోషకరమైన వార్త. గురువు 5వ ఇంట్లో ఉండటం వల్ల దీనిని సంతాన స్థానం అంటారు. గురువు సంతానకారకుడు కాబట్టి పిల్లలు లేనివారికి సంతాన యోగం చాలా బలంగా ఉంది. డాక్టర్ల చుట్టూ తిరిగినా ఫలితం లేనివారికి, మందులు వాడినా ప్రయోజనం లేనివారికి ఇప్పుడు దేవుడి దయ వల్ల పండంటి బిడ్డ పుట్టే అవకాశం ఉంది. మీ వంశాన్ని ముందుకు నడిపించే వారసుడు వస్తాడు. ఇప్పటికే పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు మీ పిల్లల చదువు మరియు ప్రవర్తన చాలా సంతోషాన్ని ఇస్తుంది. వారు మీ మాట వింటారు, చదువులో క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఇచ్చుకుంటారు, ఆటపాటల్లో బహుమతులు గెలుచుకుంటారు. వారిని చూసి మీరు గర్వపడతారు. పిల్లల పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టిన వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. పెళ్లి కానివారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఏలిననాటి శని వల్ల పెళ్లిళ్లు ఆలస్యమవుతూ ఉండవచ్చు. సంబంధాలు వచ్చి చూసిపోవడం, మాట ముక్క కలవకపోవడం జరిగి ఉండవచ్చు. కాని ఇప్పుడు గురువు అనుగ్రహం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. మంచి ఇంటి నుంచి, మంచి గుణవంతులైన వారి నుంచి సంబంధాలు వస్తాయి. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతారు. ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం. గతంలో మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోయి ఉంటే, లేదా మాట్లాడుకోవడం మానేసి ఉంటే ఇప్పుడు మళ్లీ కలుసుకుంటారు. మీ మధ్య ఉన్న అపోహలు తొలగిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడుతుంటే ఇప్పుడు ధైర్యంగా చెప్పండి. పెద్దలు మీ ప్రేమలు అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమ విజయవంతమవుతుంది. ఉద్యోగం చేసే కుంభరాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ గురువు ఇచ్చే తెలివితేటలతో మీరు ఆ ఒత్తిడిని జయిస్తారు. మీరు చేసే పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు అది వచ్చే అవకాశముంది. అలాగే జీతం పెరగడం వంటి శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగంలో బదిలీ కోసం ఎదురుచూస్తున్నారో వారికి శుభవార్త. మీరు కోరుకున్న ఊరికి లేదా మీకు నచ్చిన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశముంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, నిరుద్యోగులకు మంచి మంచి కంపెనీల నుంచి పిలుపులు వస్తాయి. ఇంటర్వ్యూలలో మీరు అద్భుతంగా రాణిస్తారు. మీకు నచ్చిన ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఆఫీసు రాజకీయాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి ఈ 90 రోజులు లాభాల బాటలో నడుస్తారు. ముఖ్యంగా సృజనాత్మక రంగంలో ఉన్నవారికి, అంటే సినిమా, టీవీ, రచన, కళలు, డిజైనింగ్ వంటి రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీ ఐడియాలే మీకు పెట్టుబడి అవుతాయి. కొత్త కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. మీ వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇద్దరూ కలిసి కొత్త ప్రణాళికలు వేస్తారు. అవి విజయవంతమవుతాయి. కుటుంబం విషయానికి వస్తే కుంభరాశి వారికి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. గురువు 5వ ఇంట్లో ఉండి 9వ ఇంటిని చూస్తున్నాడు. 9వ ఇల్లు అంటే తండ్రి మరియు అదృష్టం. కాబట్టి మీ తండ్రి గారితో అనుబంధం బలపడుతుంది. ఆయన ఆరోగ్యం కుదుటపడుతుంది. తండ్రి గారి సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఆయన ద్వారా మీకు ఆర్థిక సాయం కూడా అందుతుంది. అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశముంది. చాలా కాలంగా ఇంట్లో పెళ్లిళ్ళు లేదా ఇతర శుభకార్యాలు వాయిదా పడుతూ ఉంటే ఇప్పుడు అవి ఘనంగా జరుగుతాయి. దైవ కార్యాలు, పూజలు, వ్రతాలు చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కాశీ, తిరుపతి, సిరిడి వంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దీనివల్ల మీకు దైవబలం పెరుగుతుంది. గురువు 11వ ఇంటిని కూడా చూస్తున్నాడు.
కాబట్టి మీ అన్నయ్యలు లేదా అక్కల నుంచి మీకు సహాయం అందుతుంది. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఇక ఆరోగ్యం విషయంలో కుంభరాశి వారికి ఈ సమయం ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఏలిననాటి శని నడుస్తోంది కాబట్టి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం మీద ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఎప్పుడూ ఏదో తెలియని భయం, ఆందోళన, నిరాశ వంటివి మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు. కాని ఇప్పుడు గురువు తన 9వ చూపుతో మీ రాశిని నేరుగా చూస్తున్నాడు. గురువు చూపులో అమృతముంటుంది. ఎప్పుడైతే గురువు మీ రాశిని చూస్తారో అప్పుడు మీలో ఉన్న భయాలన్నీ పారిపోతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను ఏదైనా చెయ్యగలను అనే ధైర్యం వస్తుంది. పాత అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి మాయమవుతాయి. చాలా కాలంగా మందులు వాడుతున్న వారికి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది. ముఖంలో ఒక రకమైన కాంతి, తేజస్సు కనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా, ధ్యానం వంటి వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. అయితే కుంభరాశివారు ఈ అద్భుతమైన రాజయోగాన్ని పూర్తిగా అనుభవించాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఏలిననాటి శని నడుస్తోంది కాబట్టి అదృష్టం ఉంది కదా అని అజాగ్రత్తగా ఉండకూడదు. గురువు రక్షిస్తున్నాడు కానీ మన వైపు నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. మొదటి జాగ్రత్త అహంకారం. గురువు 5వ ఇంట్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనలో తెలివితేటలు పెరుగుతాయి. దీనివల్ల నాకు అన్నీ తెలుసు, నా అంత గొప్పవారు లేరు అనే అహంకారం వచ్చే ప్రమాదం ఉంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించకపోవడం లేదా వారిని తక్కువ చేసి మాట్లాడటం చెయ్యకూడదు. ముఖ్యంగా పెద్దవారిని, గురువులను గౌరవించాలి. అందరితోనూ వినయంగా ఉండండి. అహంకారం వస్తే గురువు ఇచ్చే శుభ ఫలితాలు తగ్గిపోతాయి. రెండవ జాగ్రత్త బద్ధకం. దేవుడు అదృష్టం ఇస్తున్నాడు కదా అని ఇంట్లో చేతులు ముడుచుకుని కూర్చుంటే ఏమీ జరగదు. శనిదేవుడు కష్టపడేవారికే ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి బద్ధకాన్ని వదిలి ప్రయత్నం చెయ్యండి. మీరు ఒక అడుగు ముందుకు వేస్తేనే గురువు మీకు 10 అడుగుల సహాయం చేస్తాడు. మూడవ జాగ్రత్త ఆహారం. కడుపుకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు. గ్యాస్ సమస్యలు లేదా అజీర్ణం వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి బయట దొరికే నూనె పదార్థాలు, మసాలాలు తగ్గించడం మంచిది. సమయానికి తినడం అలవాటు చేసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగాలి. 4వ జాగ్రత్త అత్యాశ. గురువు ధనలాభాన్ని ఇస్తాడు కదా అని తెలియని వ్యాపారాల్లో లేదా జూదాల్లో ఉన్న డబ్బంతా పెట్టకండి. అత్యాశకు పోతే శనిదేవుడు దెబ్బ కొడతాడు. నిపుణుల సలహా తీసుకుని జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడం మంచిది. ఈ మంచి సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకోవడానికి, దోషాలు పోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించండి. ఇవి చాలా శక్తివంతమైనవి మరియు సులభమైనవి, ఎటువంటి ఖర్చులేనివి. మొదటి మరియు ముఖ్యమైన పరిహారం గురు ఆరాధన. గురువారంతో గురువుకి ఎంతో బలం. సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి గుడికి ప్రతి గురువారం వెళ్ళండి. అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చుని బాబా నామస్మరణ చెయ్యండి. వీలైతే గుడిలో పసుపులంగు పూలు సమర్పించండి. సాయి సచ్చరిత్ర పుస్తకాన్ని చదవడం చాలా మంచిది. దీనివల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. రెండవ పరిహారం విద్యార్థులకు సహాయం. గురువు జ్ఞానానికి, చదువుకి కారకుడు. మీకు ఇప్పుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పేద విద్యార్థులకు సహాయం చేయడం వల్ల గురువ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఎవరైనా పేద విద్యార్థికి పుస్తకాలు కొనివ్వండి లేదా పెన్నులు దానం చెయ్యండి. వీలైతే స్కూల్ ఫీజు కట్టడానికి సాయం చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. గురువు చాలా సంతోషిస్తాడు. మూడవ పరిహారం శివారాధన. కుంభరాశికి అధిపతి శనిదేవుడు. శనికి ఇష్టమైన దేవుడు శివుడు. మీకు ఏలిననాటి శని నడుస్తోంది కాబట్టి శివుణ్ణి ఆరాధించడం వల్ల శని బాధలు తగ్గుతాయి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి నీటితో అభిషేకం చెయ్యండి లేదా నమస్కారం చేసుకోండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. 4వ పరిహారం ఆవు సేవ. ఆవులో సకల దేవతలు ఉంటారు. ముఖ్యంగా గురుగ్రహం ఆవును ఇష్టపడతాడు. ప్రతి గురువారం నానబెట్టిన శనగలు, కొంచెం బెల్లం, అరటిపండు కలిపి ఆవుకు తినిపించండి. గోశాలకు వెళ్లి ఆవులను తాకి నమస్కారం చేసుకోండి. ఇది మీ కర్మలను పోగొట్టి అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది. 5వ పరిహారం పసుపు. గురువుకి ఇష్టమైన రంగు పసుపు కాబట్టి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చెయ్యండి. దీనివల్ల మీ శరీరం శుద్ధి అవుతుంది. మీ చుట్టూ ఉన్న చెడు శక్తి పోతుంది.
అలాగే ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నుదుట పసుపు బొట్టు లేదా గంధం బొట్టు పెట్టుకోండి. జేబులో ఒక పసుపు రంగు కర్చీఫ్ ఉంచుకోవడం మంచిది. కుంభరాశి సోదర సోదరీమణులారా, ఒక విషయం గుర్తుంచుకోండి. డిసెంబర్ 5 నుంచి వచ్చే ఈ సమయం మీకొక వరం లాంటిది. గతంలో జరిగిన చేదు అనుభవాలను మర్చిపోండి. నాకు కష్టాలున్నాయి, నాకు ఏలిననాటి శని ఉంది అని భయపడుతూ కూర్చోకండి. గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. దేవుడు మీకు అండగా నిలబడ్డాడు. మీరు కోల్పోయిన డబ్బు, సంతోషం, గౌరవం, ఆరోగ్యం అన్నీ వడ్డీతో సహా తిరిగి వస్తాయి. గురువు 5వ ఇంట్లో ఉండి మీ చేతిని పట్టుకుని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, ధైర్యంగా ముందడుగు వేయడం. మంచి ఆలోచనలతో, మంచి పనులతో ముందుకు వెళితే విజయం మీ సొంతమవుతుంది. అదృష్ట దేవత మీ తలుపు తడుస్తోంది. తలుపు తీసి ఆహ్వానించండి. మీ తెలివితేటలకు పదును పెట్టండి. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. కేవలం గ్రహాలు బాగున్నాయి కదా అని కూర్చోకుండా మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి. కష్టపడి పని చేయండి. ఫలితం గురించి ఆందోళన చెందకండి, అది గురువు చూసుకుంటాడు. రాబోయే రోజులు మీకు అంతా మంచే జరగాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని, మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.